అప్డేట్ చూద్దాం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్పై కూటమి ప్రభుత్వ డ్రామా బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన సంచలన ఆధారాలు సాక్షి టీవీ చేతికి చిక్కాయి. శ్రీకాంత్ పెరోల్లో అడ్డంగా దొరికారు హోంమంత్రి అనిత. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, పాసం సునీల్ లేఖలపై హోంమంత్రి సంతకాలు చేశారు. దాంతో హోంమంత్రి అనిత ఎండోస్మెంట్ పైనే ఫైల్ కదినట్టుగా తెలుస్తోంది. మే 16న ఫైల్ పంపారు హోంమంత్రి వంగలపూడి అనిత. హోంమంత్రి ఆదేశాలతో ఫైల్ సిద్ధం చేసింది హోంశాఖ. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వద్దని రిమార్క్స్ రాశారు నెల్లూరు జైలు సూపరింటెండెంట్. శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని తిరస్కరించింది హోంశాఖ జాయింట్ సెక్రటరీ. జూలై 16న తిరస్కరించారు హోంశాఖ జాయింట్ సెక్రటరీ. అయినా మళ్లీ చక్రం తిప్పారు టీడీపీ ఎమ్మెల్యేలు. దాంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కు పెరోల్ ఇస్తూ జీవో జారీ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మొత్తం ప్రాసెస్ చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రాసెస్ అంతా జరిగింది. బట్ దాన్ని బుకాయిస్తున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది సతీష్? కరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఖైదీ, అదేవిధంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అడ్డంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పాత్ర బట్టబయలైంది. దీనికి సంబంధించినటువంటి తిరుగులేనటువంటి ఆధారం ఇప్పుడు మనం చూపిస్తా ఉన్నాం. హోంశాఖ జారీ చేసినటువంటి ఒక మెమో నెంబర్ 2836-953 ఏదైతే మెమో ఉందో జూలై 16న ఇష్యూ అయినటువంటి మెమో. ఈ మెమోలో చాలా స్పష్టంగా ఎవరెవరు శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడానికి ప్రయత్నించారన్న అంశాన్ని చాలా స్పష్టంగా మెమోలోనే హోంశాఖ జాయింట్ సెక్రటరీ పేర్కొనడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా ఏదైతే శ్రీకాంత్ కి ఇచ్చినటువంటి ఖైదీ నెంబర్ 1435 ఉన్నటువంటి శ్రీకాంత్ కి పెరోల్ కోసం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మే 1వ తేదీన లేఖ ఇచ్చారు. అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ మరొక లెటర్ ఇచ్చారు. అది దానిపైన డేట్ లేదు. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి లేఖల్ని సాక్షాత్ హోంమంత్రి అనిత మే 16, 2025 తేదీన దానికి ఎండార్స్మెంట్ వేసి శ్రీకాంత్ పెరోల్ మంజూరుకు సంబంధించినటువంటి ఫైల్ ను ప్రారంభించారు. ఫైల్ ప్రాసెస్ ను ప్రారంభించారు. ఎండార్స్మెంట్ నెంబర్ 4195. ఇది స్వయంగా హోంమంత్రి అనిత సంతకంతో వెళ్ళినటువంటి ఎండార్స్మెంట్. ఇందులో ఈ ఫైల్ ఆధారంగా హోంశాఖ ఫైల్ పుటప్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దగ్గర నుండి జూన్ 19న రిమార్క్స్ వచ్చాయి. సో అక్కడ అందులో చాలా స్పష్టంగా అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి జైలు సూపరింటెండెంట్ రాశారు. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు ఏదైతే చాలా స్పష్టంగా మెమోలో కూడా పేర్కొన్నారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఆ నిబంధనల మేరకు, అదేవిధంగా GOMS నెంబరు నిబంధనల మేరకు అది ఇవ్వడం సాధ్యం కాదు. ఏదైతే పెరోల్ రూల్ 23 ప్రకారం ఇవ్వడం సాధ్యం కాదన్న అంశాన్ని పేర్కొంటూ తిరస్కరించారు. అయితే ఎప్పుడైతే ఇది జూలై 16న తిరస్కరించినటువంటి శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదన జూలై 30 వచ్చేసరికి మళ్ళీ ఒక జీవోగా మారింది. సో ఇక్కడే ఇది తిరస్కరించిన తర్వాతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఒక సీనియర్ IAS అధికారి పాత్ర కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. సీనియర్ IAS అధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యి సంతకాలు పెట్టారు. సో నెల్లూరు సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి రిమార్క్స్ జూన్ 19న ఏ రిమార్క్స్ ఆధారంగా వాటిని రిజెక్ట్ చేశారో పెరోల్ ని, మళ్ళీ అదే లెటర్ ఆధారంగా పెరోల్ ను మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జూలై 30వ తేదీన జీవో జారీ చేసింది. చాలా స్పష్టంగా జీవోలో కూడా జీవో నెంబర్ 1267 లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందులో కూడా నెల్లూరు సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి రిమార్క్స్ ఆధారంగా ఈ జీవో జారీ చేస్తున్నట్టు చెప్పారు. సో నెల్లూరు సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ ఇది ఇవ్వడం సాధ్యం కాదు, నిబంధనల ప్రకారం అతనికి పెరోల్ ఇవ్వడానికి వీలేదని రాసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి వీళ్ళందరూ ఇంట్రెస్ట్, అదేవిధంగా తిరస్కరించినటువంటి ఫైల్ ని మళ్ళీ రీసర్క్యులేట్ చేసుకొని జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్, అదేవిధంగా ఈ అరుణ ఎపిసోడ్లన్నీ కూడా వచ్చినాయి. సో నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుకే ఈ విచారణలో ఎవరెవరు ఉన్నారు, ఈ పెరోల్ వెనక ఎవరెవరు ఉన్నారంటే హోంమంత్రి అనిత పేర్లు చెప్పకుండా దాటివేసింది ఎందుకు అన్న విషయం ఇప్పుడు ఈ మెమోతో స్పష్టమవుతున్న పరిస్థితి. అరుణ ఎవరి పేర్లు అయితే చెప్పారో హోంమంత్రి అనిత సర్క్యులేట్ చేశారని, అదేవిధంగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్ పేర్లు అయితే చెప్పారో
వాళ్ళే ఇక్కడ ఈ పెరోల్ కోసం ప్రయత్నించిన విషయం కూడా ఇప్పుడు బయటపడింది. సో దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖైదీలకు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ ఇప్పిస్తా ఉన్నారో, ఎంత అరాచక పాలనకు నిదర్శనంగా మారిందా అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ. సో ఈ ఆధారాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర మొత్తం బట్టబయలైందని మనం చెప్పొచ్చు సార్. రైట్ సతీష్.